కలలు కనటం గొప్ప కాదు, ఎవరైనా కంటారు. వాటిని సాకారం చేయటంలోనే తెలుస్తుంది వారి సత్తా. అలాగని ఉపయోగం లేని పనికి మాలిన కలలు కనడం కాదు. సమాజ శ్రేయస్సు, మంచి ఉద్దేశము, సేవా తత్పరత, బాధితుల పట్ల ఆదరణ, అదే కల. డైనమిక్, డాషింగ్ డీజీపీ గారు కంటే అది ఎంత తొందరగా వాస్తవ రూపం దాల్చుతుందో, ఎంత తొందరగా అది ఉపయోగంలోకి వస్తుందో, అది ఎంత మంచి ఉద్దేశం కలిగి ఉందో తెలపడానికి సజీవ రూపమే ఇదిగో మన ముందున్న మొట్టమొదటి నగరంపాలెం మోడల్ పోలీస్ స్టేషన్. సామాన్య ప్రజానీకం నుండి మేధావుల వరకు పోలీస్ స్టేషన్ అనగానే అయ్యో పోలీస్ స్టేషన్కా, జీవితంలో ఎన్ని బాధలున్నా అక్కడికి వెళ్లాలంటేనే ఒక రకమైన భయంతో ఉంటారు. కరుకు చూపులతో, నిర్లక్ష్య పరుష పదజాలంతో ఇచ్చే సమాధానం, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే తీరు, దుమ్ము దులితో నిండిన అపరిశుభ్రమైన ఆవరణ, కంపుకొట్టే లాకప్లు, ఎక్కడ పడితే అక్కడ వరుస క్రమంలో లేని రికార్డులు, కూర్చోడానికి వేచి ఉండటానికి సరైన వసతి కుర్చీలు కూడా లేని పోలీస్ స్టేషన్లు, గోడలకు అస్తవ్యస్తంగా మేకులు కొట్టి వాటికి వేలాడుతూ ఉండే మాసిపోయిన యూనిఫారాలు. పోలీస్ స్టేషనుకు వెళితే వచ్చిన వాళ్లు బాధితులా లేదా ముద్దాయిలా, ఏ బాధతో వచ్చారు అనే విషయం కూడా గమనించకుండా నిర్లక్ష్యంగా ఏంటి వేళాపాడలేదా, ఎస్ఐ గారు సిఐ గారు లేరు, సాయంత్రం రండి, ఉదయం రండి అని వినిపించే సమాధానాలు. ఇంకోవైపు మహిళా పోలీసులయుండి కూడా సాటి మహిళ బాధతో వస్తే కనీస పరామర్శ, మర్యాద లేకుండా అవమానకర రీతిలో మాట్లాడే మహిళా పోలీసులు. చిన్న పని కోసం వెళ్లినా గంటలు గంటలు వేచి ఉండనిచ్చే సంస్కృతి. బాధితులు స్టేషనుకు వస్తే కనీసం పట్టించుకోకుండా సెల్ ఫోన్తో సొల్లు కబుర్లు మాట్లాడుతూ ఉండే సిబ్బంది. పై అధికారులు వస్తుంటే బాధితులను దూరంగా నెట్టి లేదా దూరంగా తరిమివేసి ప్రశాంత వాతావరణం ఉన్నట్లుగా భ్రమింపచేసే పాత పోలీసు విధానాలకు చరమగీతం పాడి ప్రస్తుతం మారుతున్న సమాజంలో మార్పులకు అనుగుణంగా నూతన వరవడిని సృష్టించే బాధ్యతాయుతమైన మర్యాద మేళవించి మర్యాదపూర్వకమైన పరామర్శ, పలకరింపు, వచ్చిన వారిని వేచి ఉండనివ్వకుండా వెంటనే వారికి ఇవ్వవలసిన సమాచారం ఇచ్చి పంపే బాధ్యత కలిగిన సిబ్బంది. ఒకవేళ వేచి ఉండవలసి వస్తే వేచి ఉండటానికి జాగా, మంచినీళ్లు ఇచ్చే మర్యాద, ప్రశాంత వాతావరణం, బాధిత ప్రజలకు సేవా దృక్పథంతో, వారిలో నమ్మకం కలిగించే నూతన పోలీసు విధానంతో, ప్రపంచ దేశాలతో పోటీపడే టెక్నాలజీ, వసతులతో, ఎంతో శ్రమతో అతి తక్కువ సమయంలో నిర్మించిన ఈ పోలీస్ స్టేషన్ పోలీసు సిబ్బంది రూపురేఖలు, దుస్తులే కాకుండా మాట తీరు, ప్రవర్తన, టెక్నాలజీలో కూడా ప్రవేశం ఉన్న సిబ్బందితో సమకూరిన మన డైనమిక్ డీజీపీ శ్రీ సాంబశివరావు మానస పుత్రిక అయిన ఈ మోడల్ పోలీస్ స్టేషన్ ని చూసొద్దాం రండి. ఇదే మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ నండూరి సాంబశివరావు గారు కన్న కలలకు ప్రతిరూపం. మరి చూద్దామా? వావ్, ఇదేంటి పోలీస్ స్టేషన్ అని చెప్పి కార్పొరేట్ ఆఫీసులోకి తీసుకెళ్తున్నారు అనుకున్నారా? ముందు మేము కూడా చుట్టూ ఉన్న ఈ సుందర వాతావరణం, ఈ గ్రీనరీ, కార్పొరేట్ స్టైల్ బిల్డింగ్ చూసి మేం కూడా అలాగే అనుకున్నామండి. ఇది మన పోలీస్ స్టేషనేనండి. నిజంగా ఇది మన పోలీస్ స్టేషనే. ఇది మన డీజీపీ గారి కల, ఆశయం. ప్రశాంత వాతావరణంలో బాధితుల పట్ల సాఫ్ట్ గాను, నిందితులు, నేరస్తుల పట్ల హార్డ్ గాను ప్రవర్తించి పనిచేయటమే డీజీపీ గారి ఉద్దేశం. చూశారుగా, మేం చెప్పడం కాదు, మీ కళ్లతో మీరే చూశారుగా. ఇప్పుడేమంటారు చెప్పండి? నిజంగా మన డీజీపీ సార్ కలలు కన్నట్టే ఉంది కదా. ఈ మోడల్ పోలీస్ స్టేషన్ అనేది ఒక 982 ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీస్ స్టేషన్స్కు ఒక నూతన అధ్యాయంలోకి అడుగు పెట్టడానికి ఒక ప్రయత్నం. ఇది ఆదర్శవంతం అంటే 21st సెంచరీ అవసరాలకు తగినట్టుగా ఒక అత్యాధునికమైన వసతులతో పాటు చేంజ్డ్ సినారియో, మారిపోయిన అవసరాలకు అనుగుణంగా ప్రజలకు సేవ అందించడం అనేది మెయిన్ కాన్సెప్ట్. దిస్ వన్ ఆఫ్ ద మెయిన్ చేంజెస్ ఇస్ పోలీస్ మ్యాన్ బయట అలసిపోయి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న కంఫర్ట్ క్రియేట్ చేసి అక్కడ ఉండే సివిల్ డ్రెస్సెస్లో
కనబడతారు. అలాగే పోలీస్ మ్యాన్ అనేది ర్యాంక్ స్ట్రక్చర్ అయినప్పటికీ ర్యాంక్ రెస్పాన్సిబిలిటీ ఇన్స్పెక్టర్ తర్వాత కింద ఆఫీసర్ దగ్గర ఆగిపోకుండా కింది స్థాయి కానిస్టేబుల్ వరకు వర్క్ డివైడ్ చేసి ప్రజలకి ఇంకా చేరువలో అందుబాటులో ఉండేటట్టు వారిని వర్కింగ్ ప్యాటర్న్ని రీడిజైన్ చేయడం జరిగింది. వర్క్ స్టేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే డిగ్నిటీ యాడ్ చేయడం కోసం మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. వచ్చిన సిటిజన్స్కి కంఫర్ట్ పెరగడం కోసం గ్రీనరీ, ఎస్థెటిక్ బ్యూటీస్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఈ మోడల్ పోలీస్ స్టేషన్స్లో మొదటి వర్షన్ ఇది. రాబోయే రోజుల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్స్, అందరు ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా మంచి వర్షన్స్ కూడా ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నాం. గుంటూరులో మాత్రం ఈ 2 పోలీస్ స్టేషన్స్ అత్యాధునికమైన హంగులతో రేపు ఉదయం ముఖ్యమంత్రి గారి చేతుల పైన ఇది ఆవిష్కరించబడుతున్నాయి. థ్యాంక్ యూ.